కపాల భాతి. కపాలం అంటే పుర్రె, భాతి అంటే వెలుగు. కపాలంలో పేర్కొన్న కఫాన్ని మొత్తం క్లీన్ చేయగలిగితే మన మొహం తేజస్సు వస్తుంది. అట్టనే శ్వాసతో క్లీన్ చేయొచ్చు, నీటితో క్లీన్ చేయొచ్చు. మన తిన్న ఆహారము కడుపులో ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల అది గ్యాస్గా మారుతుంది. శరీరంతా అవయవాలంతా చర్మ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. మనం ఏం చేయాలి? శ్వాసతో కపాల భాతిలోనే భాతి వెలుగు కఫం. ఈ కఫాన్ని బయటికి తీయగలిగితే వెన్నలాంటి కఫం కేకు ముక్కలకు వచ్చి ముక్కలుగా ఎలా వస్తుందో మన శరీరంలో పేర్కొన్న కఫాన్ని దగ్గు, తుమ్ములు అట్లాంటి ఎన్నో రకాలుగా ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మన కపాలభాతి, అనిలోమ, నెక్స్ట్ భస్త్రిక, ఈ 3 రకాలు చెమట కారే విధంగా, చెమట పోసే విధంగా ప్రాణాయామం చేసుకుంటూ దీర్ఘ శ్వాసల ప్రాణాయామం చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరైన తిండి, సరైన నీరు, సరైన నిద్ర, సరైన అన్నీ మనకు ఉండగలిగితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ మొహం అంతా చర్మవ్యాధులతో నిండిపోయిన ఫేసు మరి ఏ పేస్ట్ పూయకుండానే గ్లో పెరుగుతుంది అని కారణం 65 ఏళ్ల వయసులో మొత్తం డ్యామేజ్, షుగర్, బీపీ ఉన్నా కూడా కంట్రోల్ చేయగలుగుతున్నా అంటే శ్వాసే ప్రాణం, శ్వాసే దేవుడు, శ్వాసే ఇది అన్నిటికదే. మన శ్వాసను క్లీన్ చేయగలిగితే మనం నీటితో శరీరం పైన శుభ్రం చేస్తున్నాం, కానీ నీటితో శరీరం లోపల శుభ్రం చేయొచ్చు. ఫాస్ట్ ఫుడ్ వదిలిపెట్టండి, నీరున్న ఆహారం తీసుకోండి, పెందల కాడే తినండి, కానీ ఫేస్ కులుగురాలి. ఎవరైనా సరే చాలామంది ఇప్పుడు నేను ఇదివరకు లాగా ఊరికే వయసు కాదు, కానీ ఒకసారి కూర్చొని స్థిరంగా భగవంతుని మనసారాధన చేసుకుంటూ ఓంకారనాదం మనకిష్టం వచ్చిన దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ ప్రాణాయామం ఎంత బాగా చేయగలిగితే, ఏదో సెకండ్ చేసాం, 2 సెకండ్లు చేసాం, ఏదో ముక్కు ఇలా పట్టుకున్నాం చేసుకుంటే కుదరదు. కానీ చేయవలసిందే సరైన నీరు ఉదయం పూట తాగండి, లీటర్ తాగండి. మళ్ళీ బాగా చెమటలు కారేట్టు ప్రాణాయామం చేయండి. మళ్ళీ దీని తర్వాత గంటన్నర తర్వాత 1 లీటర్ నీళ్లు తాగండి. అయిపోద్ది, క్లీన్ అయిపోద్ది. తర్వాత టిఫిన్ చేసేయండి. అది మొలకెత్తి విత్తనాలు కానీ లేదా డ్రై ఫ్రూట్స్ రేతిప్పుడు నానేసినవి పొద్దున్నే అవి తినండి. ఒక పండు, డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపి తినండి. మీ ఆరోగ్యం A1గా తయారవుద్ది. అట్లానే నెక్స్ట్ వచ్చేటికి 2 గంటల తర్వాత టిఫిన్ చేసిన 2 గంటల తర్వాత పావు గంటకు తాగుతూ మళ్ళీ భోజనం టయానికి ఒక అరగంట ముందు నీరు ఆపండి. మళ్ళీ తినేటప్పుడు నీళ్లు తాగబాకండి. అది రోగాలకు మూలం, విషంతో సమానం. తిన్న 2 గంటల తర్వాత పావు గంటకు తాగుతూ 4:30-5 ఆపుతూ ఏదైనా మీకు నచ్చిన పండ్లు కానీ ఏమైనా తీసుకొని మళ్ళీ 7-7:30 కల్లా మొత్తం మీకు వచ్చే ఆహారం అంతా తినండి. ఉడికిన ఆహారమే తినాలనిపిస్తే మధ్యాహ్నం తోటకూర, పాలకూర, సుక్కకూర ఇట్లాంటి కాయగూరలు ఇగురు కూరలు కానీ అవి తినండి. కానీ ఏ పుళ్ళు, నూనె పదార్థాలు, ఉప్పు ఎక్కువ ఆహారము, ఎర్రకారం వేసినవి, చింతపండు వేసినవి బాగా మనిషిని క్రోధాన్ని, కోపాన్ని పెంచుతాయి. కానీ మనం శాంతివచనంగా ఉండాలంటే మన ఆరోగ్యం అంటే ఈ మధ్య అన్ని రోషాలు, కోపాలు ఇది ఎక్కువైతున్నాయి. దానివల్ల ఎందుకు వస్తుంది? మనకి మన మెదడే, మన ఆలోచనే అలా చేస్తుంది. మన తినే ఆహారం మార్చుకోవాలి, మనం చేసిన విధాయకం మార్చుకోవాలి, మనలో మార్పు రావాలి. అప్పుడు ఈ భగవంతుడు ఎక్కడో లేడు, ఇందు లేడు, అందరిలో ఉన్నాడు. కానీ భగవంతుడు తలుచుకుంటే ఎక్కడికి వచ్చేస్తాడు. ఇంట్లో దేవుడు గుడి ఉంది, బదాలో దేవుడు గుడి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనలోనే ఉన్నాడు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఆచరించండి. అందరు ఆరోగ్యంగా ఉంటూ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలు చేసుకుంటూ మీ అందరూ బాగుంటారని కోరుకుంటూ నమస్తే.